ఫోన్ చేస్తా లిఫ్ట్ చేస్తలేవు, అసలు ఫోన్ చేస్తలేవు. నీ గురించి మొత్తం తిరుగుతున్నావు ఊరంతా. అసలు ఏమాత్రం నీకు ఇక్కడ ఎందుకున్నావు? రోజు ఇక్కడికి వస్తున్నావు అంటే అసలు ఏంటిరా అన్న? ఏమైంది ఏమైంది? అసలు ఏంద్రా నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. చెప్పు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఈ జుట్టు ఏంది, ఈ మీసాలు ఏంది, ఈ వ్యవహారం ఏందిరా అది? ఇదంతా ఏంది? ఎందుకు కటింగ్ చేయించుకుంటలేదు? ఏంటిది కథ? ఎందుకు వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? ఆటోలు అయితే కనిపించవాలి. ఎక్కడ వెళ్ళు, ఏం చెప్తాను, మన అడ్రస్ లేదు, ఏం లేదు. చాలా రోజులు అవుతాను, ఎక్కడ 6 నెలలు అవుతాను. ఎవరు నడుపుతుంది? మనోడు కనిపించాడు కనబడలేదు అన్న. ఎవరు అంటారు మొత్తం జుట్టు పెంచుకొని తిరుగుతాడట. అసలు మొత్తం జుట్టు బాగా పెంచుకొని మరి ఏమో అన్న, మీకు తెలియాలి, మీరు పెద్దలు. ఫోన్ చేస్తాడు, ఫోన్ కూడా లేదు. ఏమో అన్న, నేను చాలా రోజులు అయితే చూస్తాను, కనబడతాడు. మనకు మిత్రుడు చెప్పి మొత్తం జుట్టు పెట్టుకొని తిరుగుతానే అని చూస్తా అంటాను. ఏమో అన్న, మరొకసారి ఖాళీ చేసి నిర్ణయం చేసుకొని అన్న. ఏ ప్రాబ్లం చేస్తలేడు, నేను కూడా అదే ప్రయత్నం చేస్తానన్నా. అసలు కనబడలేడు. అందరూ అంటాను మీ మిత్రుడు ఏంటి గంట జుట్టు పెంచుకొని మిసాలు పెంచుకొని తిరుగుతాను, అసలు ఏం ప్రాబ్లం అని మనకు చెప్తారు. కానీ మనకు కూడా కలుపుతలేడు అన్న. మార్కెట్ లో ఎదురుగా తిరిగి వచ్చిన వారి కోసం షాప్ అక్కడ కూడా రాలేదు, వాళ్ళకు కూడా కనిపిస్తున్నాడు. సరే మరి ఏం చేద్దాం, పోదాం అటు సైడ్. మరి ఇక్కడ మా ఫ్రెండ్ కాశీపేట స్వామి అని, హెయిర్స్ బాగుంటాయి, బాగుండి మీసాలు బాగుంటాయి. ఇటే తిరుగుతుండు ఈ ఏరియా. చూసిన వెంకటేశ్వర గుళ్ళ కూర్చుంటాడు, ఉంటాడు కావచ్చు, తొందరగా ఉంది. ఉంటాడు అక్కడ ఉంటాడు, నేను చూసిన వెంకటేశ్వర గుళ్ళ కూర్చొని ఉన్నాడు. హెయిర్స్ బాగా పెంచుతాడు, హెయిర్స్ బాగుంటాయి, మీసాలు ఉంటాయి. వెంకటేశ్వర గుళ్ళ చూసినది ఉంటాడు అక్కడ. Oh,
ఇక ఏమైందిరా అసలు ఏదిరా ఎక్కడ ఉండాలా నువ్వు ఫోన్ చేస్తా లిఫ్ట్ చేస్తలేవు అసలు ఫోన్ చేస్తలేవు నీ గురించి మొత్తం తిరుగుతున్నావు ఊరంతా అసలు ఏమైందిరా నీకు ఇక్కడ ఎందుకున్నావు రోజు ఇక్కడికి వస్తున్నావు అంటే అసలు ఏంటిదిరా అన్న ఏమైంది ఏమైంది అసలు ఏందిరా నీ ప్రాబ్లం ఏంటి చెప్పు చెప్పు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు ఈ జుట్టు ఏంది ఈ మీసాలు ఏంది ఈ వ్యవహారం ఏందిరా అది ఇదంతా ఏంది ఎందుకు కటింగ్ చేయించుకుంటలేదు ఏంటిది కథ అరే ఎందుకు వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావురా ఏం చెప్పారా నాది ఏం చెప్పమంటారా చెప్పురా నువ్వు చెప్పు అసలు ఏంటి చెప్పు పొద్దున తిరుగుతున్నా నీకోసం నా కోసం తిరుగుతారా తిరుగుతున్నావు అరే ఏం చెప్పాలరా నేను పెళ్లి చేసుకున్నామని పిల్ల కోసం తిరిగి 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 ఏమైందంటే ఏం చెప్పాలరా ఏమైంది చెప్పురా చెప్పవా నువ్వు అసలు ఏమైనా చెప్పురా అన్న కిందికేం చూస్తాను రా పైకి చూడురా అన్న ఇదిరా జరిగింది ఇదిరా దీనికి ఇంత బాధపడుతున్నావా ఇదిరా జరిగింది దీనికి ఎందుకురా బాధ మళ్ళీ చూద్దాంరా పిల్లలు మళ్ళీ సంబంధం చూసినాం ఎందుకన్నా ఇదే అలా జరిగిన కథ ఇదిరా ఇంతగానో నర్వస్ అవుతున్నావు అవునరా బాధపడకరా మళ్ళీ పోదాం మళ్ళీ మంచి పిల్లలు మంచి పిల్లలు కరువు వాళ్ళు మంచి మంచి పిల్లలు ఉన్నారు మంచిగా చదువుకున్న పిల్లలు ఉన్నారు నీకు పిల్లలు మంచిగా ఉన్నారా? ఈడు జోడు మంచి కుదురుతుంది అమ్మాయి నాకు తెలిసి మా చుట్టాల అమ్మాయి ఉంది మంచిగా దగ్గర నుండి చూపిస్తా నీకు నువ్వు ఓకే నువ్వు బాధపడకు నువ్వు ధైర్యంగా ఉండు అట్లయితే నేను ఈ జుట్టు కట్ చేసుకుంటా మీసాలు కట్ చేసుకుంటా చేసుకో జుట్టు కాడి చేసుకో మీద మంచిగా పోదాం పా అన్న. పోదాం పా. రైట్ చూద్దాం పా. చూద్దాం పా. చూద్దాం పా. రైట్ పా ఈ విధంగా మీరు ఎవ్వరు కూడా మోసపోకూడదు అందరూ అలర్ట్గా ఉండండి ఇలాంటి సైబర్ నేరగాళ్ళు ఎంతోమందిని మోసం చేస్తున్నారు తీరా మనం మోసపోయినామని తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం కంప్లైంట్ చేయడం జరుగుతుంది వాళ్ళు దొరకబట్టడము మనకు న్యాయం చేయడం జరుగుతుంది దానికంటే ముందే ఇలాంటి ఫ్రాడ్ కాల్స్ను మనం పసిగట్టి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సైబర్ నేరగాళ్ళు ఎక్కువైపోయారు మీరందరూ అలర్ట్గా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని అందరూ కూడా అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి సైబర్ నేరాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి జై హింద్